హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి జనవరి 17, 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ముందుగా వచ్చేసి మనకు కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ వెనక్కి అయితే తగ్గడం జరిగింది. ఇక గాజాపై కొనసాగుతున్న దాడులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంలో బుధవారం ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సంక్షేపంలో పడిందండి. ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఈ ఒప్పందంలో కొన్ని అంశాలపై అభ్యంతరాలు కూడా ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అంతేకాదు హమాస్ పైన ఆరోపణలు చేశారు. మరిన్ని రాయితీలు పొందేందుకు కూడా ఒప్పందంలోని కొన్ని అంశాల నుంచి కూడా హమాస్ వెనక్కి తగ్గుతుందని ఏదైతే పేర్కోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక లేటెస్ట్ మరొక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ఉద్యోగులకైతే శుభవార్త అండి. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ అయితే పచ్చ జెండా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గురువారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి రూపాయలు 3,924 కోట్లతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నూతన రాకెట్ ప్రయోగ వేదిక ఏర్పాటు నిర్ణయాలు తీసుకున్నట్లు ఇవి అయితే ప్రధానమైతే కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు శ్రీహరికోటకు సంబంధించి 3వ లాంచ్ ప్యాడ్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ కట్గా. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చండి. ఇక 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ పచ్చ జెండా అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. రూపాయలు వచ్చేసి 3,924 కోట్లతో శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక వేతన సంఘం అంటే ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ దేశంలో గల 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 65 లక్షల మంది పింఛన్దారుల వేతనాలు, భత్యాలు ఎలా ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరుగుతుంది. ఇక మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే నావికి క్షిపణుల సరఫరాకు BDLతో రక్షణ శాఖ ఒప్పందం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉందండి. ఉపరితల నుంచి గగనతలంలో లక్ష్యాలను చేరించే దిశగా మధ్యశ్రేణి క్షిపణులు MR షామ్ను కూడా నౌకాదళానికి సరఫరా చేయడానికి భారత డైనమిక్స్ లిమిటెడ్ అయినటువంటి BDLతో రూపాయలు 2,960 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు అయితే తెలపడం జరిగింది. భవిష్యత్తులో నేవీ సమకూర్చుకునే మెజార్టీ యుద్ధ నౌకల్లో అస్త్రాలను మోహరించనున్నట్లు కూడా పేర్కొంది. ఇవి దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని కూడా వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇక్కడ శంషాబాద్ విమానాశ్రమంలో సత్వర ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సేవకు సంబంధించి వర్చువల్ ప్రారంభించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక విమానాశ్రయం FTI అలాగే TTP ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిక్ గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళే ప్రయాణికులకు వేగంగా ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ FTI TTP ప్రారంభించడం అయితే జరిగింది. భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుదారుల కోసం ప్రత్యేకంగా దీని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఈ సేవను రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అహ్మదాబాద్ విమానాశ్రమంలో ప్రారంభించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కక్షలో సునీత విలియమ్స్ స్పేస్ వాక్ అండి. 7 నెలలుగా రోదశలో చిక్కుకుపోయినటువంటి భారత సంతతికి చెందినటువంటి హోమగామి సునీత విలియమ్స్ గురువారం స్పేస్ వాక్ నిర్వహించారు. గత ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైనటువంటి ISSలోకి వచ్చినప్పటికీ నుంచి ఆమెలో వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. తాజా స్పేస్ వాక్లో ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓమగామి నిక్ హెగ్తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. తుర్క్మెనిస్తాన్కు దాదాపు 400 కిలోమీటర్ల ఎగువన అంతరిక్ష కేంద్రం ప్రయాణించనున్నప్పుడు వీరిద్దరూ వెలుపల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. గతంలో ISSలో విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా సునీత స్పేస్ వాక్ నిర్వహించడం జరిగింది. మొత్తం మీద ఈ విన్యాసాన్ని ఆమె చేపట్టడం ఇదే 8వ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక బోయింగ్ సంస్థకు చెందినటువంటి స్టార్ లైవల్ హోమో నౌకలో సునీత మరో హోమోగామి
బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్లో ఐఎస్ఎస్ చేరుకున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం అండి. ఇక అంతరిక్ష కేంద్రానికి సంబంధించి 2035 నాటికి నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్న భారత్ 3 ఏళ్లలో డాక్ చేయడం ద్వారా నిర్మాణం. అందులో భాగంగానే స్పేస్ డాకింగ్ ప్రయోగ పరీక్ష 2028 డిసెంబర్ నాటికి తొలి మాడ్యూల్ లాంచింగ్, ఆ తర్వాత దశల వారీగా మిగతా 4 మాడ్యూల్ రోజులోకి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తున్నటువంటి సేవలు అంటూ కూడా చూసుకోవచ్చు. ఇక ఉపగ్రహాల డాకింగ్ ప్రతిమాత్మక చిత్రం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కు 2వ ర్యాంక్ అండి. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ వెల్లడించినట్టు అయితే ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇక్కడ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ అండి 2024కి గాను. ఇక కృత్రిమ మీద డిజిటల్ హరిత తదితర విభాగాలకు సంబంధించి సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ కలిగినటువంటి మార్కెట్ ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధంలో భారత్ 2వ ర్యాంక్ అయితే సాధించడం అయితే జరిగింది. అంటే సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ మేరకు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025 అండి. సారీ, ఇక్కడ 2024 కాదు, ఇక్కడ 2025కి సంబంధించి లండన్ కేంద్రంగా పనిచేసే క్వాక్వారెల్లి సైమన్స్, ఇది ఇంపార్టెంట్ అండి, క్యూఎస్ అన్నమాట. ఇది క్వాక్వారెల్లి సైమన్స్ క్యూఎస్ సంస్థ గురువారం ఈ ఏడాది తొలి ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ విడుదల చేసింది. క్యూఎస్ ఇండెక్స్లో మన దేశానికి అధిక ప్రాధాన్యం లభించడంపై ప్రధాని మోదీ సంతోషం అయితే వ్యక్తం చేసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి సామాజిక మార్పుతోనే బాల్య వివాహాలకు అడ్డుకట్టండి. యూనిసెఫ్ అంతర్జాతీయ కార్యక్రమ నివేదిక వెల్లడించినట్టయితే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. మనకు బాల్య వివాహాలకు సంబంధించి తెలుగు రాష్ట్రంలో బాల్య వివాహాలు అరికట్టేందుకు సామాజిక మార్పు తీసుకువచ్చే కార్యక్రమాలు రూపొందించాలని, అమలు చేయాలని యూనిసెఫ్ అభిప్రాయపడుతుంది. పాఠశాల శిశు సంక్షేమ బాలల పరిరక్షణ సమితులు, పోలీస్, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఏ రాష్ట్రంలో బాల వివాహాలకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో బాల్య వివాహాలు అయితే ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే 23% అండి. 20 నుంచి 24 ఏళ్ళు నిండిన వాళ్ళు 18 ఏళ్లకు ముందే బాల్య వివాహాలైన వారికి ఏపీ మరియు తెలంగాణ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. బాల్య వివాహాల కారణంగా 15 నుంచి 19 ఏళ్ళ వయసులో తల్లులైన బాలికలకు సంబంధించి 5.8% ఉంది తెలంగాణలో. ఆంధ్రాలో 12.6%. 64.7% వచ్చేసి రక్తహీనత ఉన్న 15 నుంచి 19 ఉన్న వయసు గల యువతులకు సంబంధించి 61.1% అయితే ఏపీలో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చండి. ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అండి. ఇక 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 మందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇక అవార్డు గ్రహీతలు చూసుకోవచ్చు. ట్రినిడాడ్ అండ్ టొబాకో అధ్యక్షులు క్రిస్టినా కార్గ్లా కంగాలు పబ్లిక్ అఫైర్స్ అండ్ కేటగిరీకి సంబంధించి వివిధ నేమ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాను. ఇక అత్యంత వేడి సంవత్సరంగా 2024 అండి, ఇది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతకు సంబంధించి ప్రస్తుతం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇది 1991 నుంచి 2020 నాటి కాలం కంటే 0.72 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా, అలాగే 2023 సగటు నాటి స్థాయి కంటే 0.12 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. 2024లో ఉష్ణోగ్రతలు మొదటిసారిగా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కాలం నాటి స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అయితే దాటిపోయా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి హీమ్ కవచ్ అండి. 20 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి -60 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా హిమ్ కవచ్ పేరుతో బహుళ పొరల దుస్తుల పరిరక్షణ అభివృద్ధి సంస్థ అయినటువంటి DRDO అభివృద్ధి చేసింది. వీటిని హిమ్ కవచ్ దుస్తులు వ్యవస్థగా పిలుస్తారు. మంచుతో కప్పి ఉన్న హిమాలయ పర్వత శ్రేణిలో సహకారకస్తున్న భారత సైన్యం ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ సిస్టమ్ ECWCS సంబంధించి 3 పొరలు ఉన్న దుస్తుల కంటే హిమ్ కవచ్ దుస్తుల వ్యవస్థ ఎంతో మేలు చేస్తుందంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇక దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు DRDOకి సంబంధించినటువంటి వారు అన్నమాట. ఇక దీనికి సంబంధించినటువంటి
నేమ్ వచ్చేసి హిమ్ కవచ్ అండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 అండి. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. వచ్చే నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ 2025 జరగనున్నది. ఈ సమితికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో తప్పుడు సమాచారం, సాంకేతిక దుర్వినియోగంతో సహా ప్రధాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. బేసిక్గా ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ సీఏకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేక మీరు పర్లేదు, బట్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ని అయితే ప్రయత్నం అయితే చేయండి.